వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్లో మనం సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ పైన ఆపరేషన్స్ చూస్తున్నాం, రైట్? ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఇన్సర్షన్ ఇన్ సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్. సరే, ఇన్సర్షన్ ఎన్ని ప్లేసెస్లో జరుగుతుంది? 3 places. ఇన్సర్టెడ్ బిగిన్, ఇన్సర్టెడ్ ఎండ్, ఇన్సర్టెడ్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. 3 పొజిషన్స్లో చేస్తాం, రైట్? ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే ఇన్సర్టెడ్ బిగిన్. ఓకేనా? 2 situations. ఫస్ట్, లిస్ట్ ఈజ్ ఎంటీ. ఒక లిస్ట్ ఎంటీగా ఉంది, అప్పుడు ఒక నోడ్ని మీరు యాడ్ చేస్తున్నారు అంటే అదే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ అవుతుంది, రైట్? మీకు ఒక నోడ్ క్రియేట్ చేయడం వచ్చు. ఈ 4 steps, అదే ఆ 4 statements తో మ్యాలాక్ పెట్టి మనం ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్, లిస్ట్ ఈజ్ ఎంటీ అంటే టైల్ లోపల ఎంత ఉంటుంది మనకి? నల్. అప్పుడు చూడండి, 100 సపోజ్ ఏదో ఒక అడ్రస్ అనుకోండి. ఇక్కడ నేను 23 అని ఇస్తున్నానమ్మా. నెక్స్ట్, ఫస్ట్ టైం నోడ్ క్రియేషన్ అప్పుడు నెక్స్ట్ పార్ట్ నల్ ఉంటుంది. టెంప్ కొత్త నోడ్ అడ్రస్ని స్టోర్ చేసి పెట్టుకొని ఉంటుంది. వద్దులేండి, ఇది 400 అనుకోండి. అప్పుడు టెంప్ లోపల ఎంత వచ్చి స్టోర్ అయి ఉంటుంది మనకి? 400. సో ఒక నోడ్ క్రియేషన్ జరిగింది. ఫస్ట్ చెక్ చేయండి మా. ఎఫ్ టెయిల్ ఈజ్ ఈక్వల్ టు నల్, ట్రూ అయినప్పుడు ఏం చేయాలా? ఫస్ట్, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్ కాబట్టి టెయిల్ దీన్ని పాయింట్ చేయాలా. టెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు? టెంప్. అప్పుడు ఇట్లా రాసేయచ్చా? టెయిల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు టెయిల్లో ఉన్న నల్ పోయి టెంప్లో ఉన్న 400 వస్తుంది. ఈ లింక్ క్రియేషన్ జరుగుతుంది, రైట్? నెక్స్ట్, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్ కాబట్టి లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ దాన్ని అదే పాయింట్ చేసుకోవాలా, రైటే కదా? అప్పుడేం రాస్తారు? ఆ కనెక్షన్ మీరు ఎట్లయినా చేయొచ్చు, ఏం కాదు. నేను టెయిల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటాను. టెయిల్ టు నెక్స్ట్ అంటే నల్, దాంట్లోకి టెంప్ని తెచ్చుకుంటుంది అంటే 400ని తెచ్చుకుంటుంది. దాన్ని అదే పాయింట్ చేస్తూ ఉంటుంది. సింపుల్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మన టెయిల్ నల్ అయినప్పుడు, అంటే లిస్ట్ ఎంటీ అయినప్పుడు. ఫస్ట్ సిచ్యువేషన్. ఎల్స్ అంటే లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 1 నోడ్, అంటే టెయిల్ లోపల సమ్ ఏదో ఒక అడ్రస్ ఉన్నప్పుడు. అప్పుడు కూడా మీకు నోడ్ని క్రియేట్ చేసేకి అవే 4 స్టేట్మెంట్స్. సో ఒక నోడ్ క్రియేషన్ 23 నల్, దీని అడ్రస్ ఎంత ఇస్తాను? 400. టెంప్ కొత్త నోడ్ అడ్రస్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది అంటే 400, రైట్ కదా? ఇన్సర్షన్ చేస్తున్నాం మనం. లెఫ్ట్ లింక్స్, రైట్ లింక్స్ రెండు ఉంటాయి. ఫస్ట్ రైట్ లింక్స్ కంప్లీట్ చేసుకోవాలా, మళ్ళీ లెఫ్ట్ లింక్స్. ఇది నా నోడ్ అయితే రైట్ లింక్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొకటి వచ్చి ఇటు సైడ్కి కనెక్ట్ అవుతుంది కదా, అది నాకు లెఫ్ట్ లింక్ అవుతుంది. సరే, ఈ పక్క లెఫ్ట్ లింక్ ఉంటుంది, ఇది నా రైట్ లింక్ అవుతుంది, రైట్? సరే, బాగుంది. చూడండి, ఫస్ట్ రైట్ లింక్స్ కనెక్ట్ చేస్తున్నాను. ఎల్స్ పార్ట్ ఇది దీన్ని పాయింట్ చేయాల అంటే ఫస్ట్ నోడ్ని. ఏది? టెంప్ టు నెక్స్ట్. ఇక్కడ రాస్తున్నాను, టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నోడ్ అడ్రస్. ఫస్ట్ నోడ్ అడ్రస్ అంటే టెయిల్ టు నెక్స్ట్, రైటే కదమ్మా? ఏం రాసుకుంటారు మీరు? టెయిల్ టు నెక్స్ట్. అప్పుడు టెయిల్ టు నెక్స్ట్లో ఎంత ఉంది మన దగ్గర? టెయిల్ టు నెక్స్ట్ అంటే 100. అది వచ్చి టెంప్ టు నెక్స్ట్ లోపల స్టోర్ అవుతుంది. అప్పుడు ఈ లింక్ ఫామ్ అవుతుంది, రైట్? ఇంకా మనకి లెఫ్ట్ కనెక్షన్ జరగల అంటే ఇది నా ఫస్ట్ నోడ్ అయినప్పుడు దీని అడ్రస్ టెయిల్ టు నెక్స్ట్ లోపల ఉండాలా, రైట్? టెయిల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. టెయిల్ టు నెక్స్ట్ అంటే ఈ 100 పోతుంది. టెంప్ అంటే ఎంత వస్తుంది? 400. 100 పోతుందంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది. 400 వస్తుంది అన్నప్పుడు ఈ లింక్ క్రియేషన్ జరుగుతుంది. అంతే, సింపుల్. ఓకేనా? ఏం డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, సరే. 2 సిచ్యువేషన్స్. టెయిల్ నల్ ఉన్నప్పుడు, టెయిల్ లోపల సమ్ అడ్రస్ ఉన్నప్పుడు. రాస్తున్న ప్రోగ్రామ్. మనకి ఎన్ని వేరియబుల్స్ అవసరం పడుతున్నాయి? టెంప్ అనే ఒక్క వేరియబులే కదా, అవునా? టెయిల్ ఎట్లా మనకి గ్లోబల్ వేరియబుల్ ఉండి ఉంటుంది కాబట్టి. సో
void insert underscore begin. Next struct node star temp. నెక్స్ట్ ఒక నోడ్ని క్రియేట్ చేసుకున్న టూ సిచ్యువేషన్స్. ఇఫ్ tail is equal to null, then two connections. Tail is equal to temp. Next tail to next is equal to temp. ఇఫ్ని క్లోజ్ చేస్తానా, ఎల్స్ అంటే మోర్ దాన్ వన్ నోడ్ ఉన్నప్పుడు ఈ కనెక్షన్స్. టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు నెక్స్ట్. టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఎల్స్ పార్ట్ కూడా క్లోజ్, ఇన్సర్ట్ బిగిన్ కూడా క్లోజ్. నెక్స్ట్ మనం ఎన్నిసార్లు ఇన్సర్ట్ చేసినా ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ లింక్స్ మాత్రమే కనెక్షన్స్ జరుగుతాయి. ఎక్కడ మీరు ట్రావర్స్ చేయాల్సిన పని ఉండదు. కాబట్టి దీని కాంప్లెక్సిటీ మనకి O(1) ఉంటుంది. మీరు ఎన్నిసార్లు బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేసినా కూడా సేమ్ టైం పట్టేస్తుంది, మనకి సేమ్ టైం పడుతుంది. కాబట్టి దాన్ని మనం కాన్స్టాంట్ టైం అంటాం. కాన్స్టాంట్ టైంని మనం దేంతో డినోట్ చేస్తాం? 1తో. వర్స్ట్ కేస్ని తీసుకుంటాం కాబట్టి బిగ్ O(1) అంటాం, రైట్? ఇంకా ఏమైనా డౌట్స్ లేవు కదా? నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దాము అంటే అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఇన్సర్షన్ చూద్దామమ్మా. ఓకేనా? బాయ్ మా, థ్యాంక్ యూ.